పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరం కూడా మరలా సామాన్య ఆదివారాల్లోకి వెళ్తున్నాము. అయితే ఈ సామాన్య కాల ఆదివారాలు మొత్తం కూడా ప్రభు అయిన క్రీస్తు యొక్క బాప్తిస్మంతో మొదలవుతాయి. కాబట్టి 1వ సామాన్య ఆదివారాన్ని ప్రభు అయిన క్రీస్తు బాప్తిస్మం పొందినటువంటి ఆదివారంగా, ఆయన తన యొక్క బహిరంగ జీవితానికి నాంది పలికినటువంటి ఆదివారంగా పిలువబడుతూ ఉంది. కాబట్టి మనం కూడా ప్రభు అయిన క్రీస్తు పొందినటువంటి జ్ఞానస్నానం, మనం పొందిన జ్ఞానస్నానం అంటే జ్ఞానస్నానాన్ని ఇంగ్లీష్లో బ్యాప్టిజం అంటారు. కాబట్టి ఆ పదాన్ని బాప్తిస్మం ఉత్సవంగా, ప్రభు అయిన క్రీస్తు బాప్తిస్మం ఉత్సవంగా కొనియాడబడుతుంది. సామాన్య వరాల మొదటి ఆదివారం కాబట్టి జ్ఞానస్నానంతో మనం కూడా ముడిపడి ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితాలను కూడా మనం జ్ఞానస్నానం పొందినప్పుడు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు జ్ఞానస్నానం పొందిన తర్వాత మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయని కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రభు అయిన క్రీస్తు యొక్క బాప్తిస్మంతో మన జ్ఞానస్నానం బేరీజ్ వేసుకుని చూసినట్లయితే దాని యొక్క తారతమ్యం అంటే భేదాభిప్రాయాలు మనం తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎలా జీవించాడు, ఆ విధంగా జీవించమని చెప్పి చూపించినటువంటి ప్రభు క్రీస్తు యొక్క మార్గంలో మనం ఏ విధంగా ప్రయాణిస్తున్నామని చెప్పి కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మానవాళి తరపున ఒక దైవ కుమారుడుగా కూడా ఆయన మానవ రూపం దాల్చి మానవాళి తరపున బాప్తిస్మం ఇవ్వమని చెప్పేసి బాప్తిస్మం యోహాను గారిని అడుగుతూ ఉన్నాడు. ఆయన నుంచి జ్ఞానస్నానం పొందాడు. కాబట్టి ఇక్కడ జ్ఞానస్నానానికి దాని యొక్క విలువ గురించి, మనం ఇచ్చే విలువ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే ఇక్కడ చూడండి, క్రైస్తవ జ్ఞానస్నానం దేవుని దృష్టిలో మనకున్న స్థానం ఏమిటో, దేవునితో మనకు ఏర్పడే సంబంధం ఎలాంటిదో, మనం నిర్వర్తించవలసినటువంటి జీవనధర్మం ఏమిటో నిర్ధారిస్తూ ఉంది. క్రైస్తవ జ్ఞానస్నానంలో దేవుని దృష్టిలో మనల్ని పవిత్రులుగా, నీతిమంతులుగా నిలుపుతూ ఉంది. ఈ యొక్క క్రైస్తవ జ్ఞానస్నానం దేవుని సాన్నిధ్యంలో మనకు అలాంటి ఉన్నత స్థాయిని కల్పించడానికే క్రీస్తు ప్రభు శిలువపై మరణించారని చెప్పి కూడా మనం చెప్పుకోవాలి. మరణాన్ని జయించి పునరుత్థానులు అయ్యారు. లేకపోతే బాప్తిస్మం యోహాను చేతుల మీదుగా యేసు ప్రభు పొందిన తపోస్నానం ప్రభు మనలో ఒక్కడుగా మారారు అనడానికి మొట్టమొదటి నిదర్శనము. ఇలా యేసు ప్రభు మనలో ఒకటిగా మారడం వలననే ప్రభు తన కోసం తండ్రి దేవుని నుంచి పొందిన అమూల్యమైన ఆశీస్సులలో ఒక పాలు మనము కూడా పంచుగలుగుతూ ఉన్నాం. కాకపోతే ఈ యొక్క పట్టణాల యొక్క వెలుతురులో ఆ ప్రభువు మనకి ఏమిస్తున్నారు దీవెనలు అని మనం పరిశీలించుకున్నట్లయితే అవి మనందరూ కూడా అవగతమవుతాయి, అర్థమవుతాయి. దాన్ని మనం ఈనాటి మొదటి సామాన్య ఆదివారం అంటే ప్రభు అయిన క్రీస్తు యొక్క బాప్తిస్మం పొందినటువంటి ఆదివారంగా మనం చూస్తున్నప్పుడు ఈనాటి పూజా పట్టణాలు కూడా మనకి వివరంగా తెలుపుతూ ఉన్నాయి. ఈ క్రీస్తు ఎవరు, ఆయన గురించి పాత నిబంధనలో ఏ విధంగా రాయబడి ఉన్నదని చెప్పి కూడా మనం పరిశీలించాలి, అవలోకించాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది మన యొక్క జీవితానం గురించి. ఇక్కడ మొదటి పట్టణం అనేది యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనం 4వ వచనం వరకు మరియు 6వ వచనం నుండి 7వ వచనం వరకు తీసుకోబడింది. కాబట్టి ఇక్కడ క్రీస్తు పూర్వం 742వ ప్రాంతంలో దేవుడు యెషయాను పిలిచి ప్రవక్తగా నియమించారు. యెషయా మరణానంతరం ఆయన శిష్యులు గురుభక్తితో ఆయన ఆరంభించిన ధార్మిక క్రియలను కొనసాగిస్తూ ఆయన ప్రవచనాలను కొన్నింటిని విస్తరించి రాశారు. ఆయన పేరు మీదనే మరికొన్ని కొత్త ప్రవచనాలు సైతం రచించారు. కాబట్టి
ఈనాటి మొదటి పట్టణం అలా యెషయా పేరున శిష్యులు పేరు చేర్చినటువంటి ప్రవచనాలకు సంబంధించింది. ఈ భాగాన్ని క్రీస్తు పూర్వం 500 ప్రాంతంలో రచించినట్లు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో బైబిల్ పండితులు కూడా సూచిస్తూ ఉన్నారు. ఈ విధంగా చేర్చిన భాగాలన్నింటికి రెండవ యెషయా రచనలు అని పిలువబడుతూ ఉన్నాయి. ఈనాటి మొదటి పట్టణంలో మనం చదువుకుంటున్న భాగం కూడా ఈ కోపకు చెందింది అని చెప్పేసి, ఇశ్రాయేలు బాబిలోను ప్రవాసం నుంచి విముక్తులై యెరూషలేము నగరానికి మరలి వచ్చాక ఈ యొక్క భాగాన్ని యెషయా గ్రంథానికి చేర్చినట్లు స్పష్టమవుతుంది. కాబట్టి ఈ దశలో ఇశ్రాయేలీ ప్రజలు గతంలో తాము చేసిన తప్పులు తెలుసుకున్నారు. నిరాశ నిస్పృహల నుంచి బయటపడగలిగారు. వారిలో బతుకు పట్ల, భవిత పట్ల కొత్త ఆశలు వెలుగెత్తాయి, మొలకెత్తాయి. తాము కోరుకుంటున్న శాంతి, సౌభాగ్యాలు, జీవన భద్రత, జీవన్ముక్తి ప్రాపంచిక సంపదల ద్వారా కానీ, లౌకికాధికారం ద్వారా కానీ లభించేవి కావని చెప్పేసి, దేవుడితో తమకున్న సాన్నిహిత్యం ద్వారా, పవిత్రమైన అనుబంధం ద్వారా మాత్రమే సిద్ధిస్తాయని చెప్పేసి వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగారు. దయామయుడైన దేవుడు ఇశ్రాయేలీయుల మనోభావాలను మన్నించారు. వారి ఆకాంక్షను గ్రహించారు. తాను తన సేవకుని పంపబోతున్నట్లు వాగ్దానం చేశారు. తాను పంపబోయే సేవకుడు అనేక శ్రమలకు అనుభవించి అనేకులకు రక్షాభాగ్యాన్ని, పవిత్ర జీవన వరాన్ని ఆర్జించి పెడతారని కూడా దేవుడు వెల్లడించాడు. యెషయా గ్రంథంలో దేవుడు పంపబోయే ఈ నిగూఢ సేవకుడి యొక్క గురించి 4 ప్రవచన గీతాలు కనిపిస్తూ ఉన్నాయి. అదే యెషయా 42వ అధ్యాయము 1వ వచనం 4వ వచనం వరకు, అదేవిధంగా 49వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు, అదేవిధంగా 50వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు, 52వ అధ్యాయము 13వ వచనం నుండి 53వ అధ్యాయము 12వ వచనం వరకు చెప్పబడుతుంది. ఈ 4 ప్రవచన గీతాలు దేవుని ప్రేరణ వల్ల ఈ యొక్క ప్రవక్తలు ఇక్కడ ప్రదర్శించారని చెప్పి మనం చెప్పుకోవాలి. ఈ రాబోయే సేవకుల్లో రాజ్య గుణాలు, యాజ్ఞిక లక్షణాలు, ప్రవక్త ధర్మాలు, కల్మషం లేని స్వభావం మూర్తిభవించి ఉంటాయని చెప్పేసి చెప్పబడుతూ. అంతేకాదు, ఆ దైవ సేవకుడు దేవుని ప్రజల కోసం అనేక శ్రమలను అనుభవించి మరణిస్తాడని, అలా మరణించిన తన సేవకుడిని స్వయంగా దేవుడే జీవంతో లేవనెత్తారని, ఆయనకు అసంఖ్యాకమైన ఆధ్యాత్మిక సంతానాన్ని ప్రసాదిస్తారని కూడా ఈ యొక్క ప్రవచనాలు తెలియజేస్తూ ఉన్నాయి, చెబుతూ ఉన్నాయి. కనుక ఈ 4 ప్రవచన గీతాలని మొట్టమొదటి గీతాన్ని మనం ఈనాటి మొదటి పట్టణంలో చదువుతూ ఉన్నాం. ఈ పట్టణం మొదటి భాగంలో యెషయా ప్రవక్త దైవ సేవకుడి వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తూ ఇలా అంటాడు. అతడు దేవుని ఆత్మశక్తితో పరిపూర్ణుడై ఉంటాడు. అలాగే 2వ భాగంలో దైవ సేవకుని కర్తవ్యాన్ని ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నారు. అతడు దేవుని న్యాయపాలనను ఆవిష్కరిస్తాడు, న్యాయ ప్రబోధం చేస్తాడు, తద్వారా లోకంలోని సహజాతులకు దివ్య జ్యోతిగా వెలుగుతాడు అని చెప్పేసి చెప్పబడుతుంది. అలా ఆనాడు యెషయా ప్రవచించిన దైవ సేవకుడు, బాధామయ సేవకుడు మరెవరో కాదు, మన కోసం అనేక శ్రమలను అనుభవించి మరణించిన యేసుక్రీస్తు ప్రభు. ఈ సత్యాన్ని క్రైస్తవులమైన మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇకపోతే ఈనాటి 2వ పట్టణంలో మనం యూదేతర జాతీయుడైన కొర్నేలియస్ను మనోప్రవర్తన నేపథ్యాన్ని మననం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ కొర్నేలియస్ అనే పాలస్తీనాలో పనిచేస్తున్న రోమన్ ప్రభుత్వాధికారిగా
ఆయన చేస్తున్న పనులు, ఆయన నియమించబడ్డాడు రోమన్ అధికారిగా. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి పనులు ఎంతో సక్రమంగా ఉన్నాయని చెప్పబడుతుంది. అతడు దైవభక్తి కలవాడని చెప్పి యూదు జాతీయుల పట్ల, వారి మత విశ్వాసాల పట్ల వినలేని గౌరవాభిమానాలు కలవాడు అని చెప్పి చెప్పబడుతుంది. ఒకరోజు అతడికి కళ్ళలో దైవదూత ప్రత్యక్షమై పేతురుకు కబురు పంపి రప్పించమని చెబుతాడు. అదే సమయంలో కొర్నేలియస్ను కలుసుకోమని పేతురు ఒక వర్తమానం అందుతుంది. ఆ ప్రకారమే పేతురు కొర్నేలియస్ ఇంటికి వెళ్తాడు. కొర్నేలియస్ కోరిక ప్రకారంగా అతడి కుటుంబ సభ్యులందరికీ బాప్తిసం ఇచ్చి వారిని క్రైస్తవ సంఘంలోనికి ఆహ్వానిస్తాడు. ఇలా శ్రీసభలో ప్రవేశించిన అన్య జాతి జనులలో బహుశా ఈ యొక్క కొర్నేలియస్ కుటుంబమే మొట్టమొదటై ఉంటుందని చెప్పేసి బహుశా అది ఎలా భావించబడుతుంది. నిజానికి అన్య జాతీయులకు సువార్త ప్రబోధం చేసి ప్రసిద్ధుడైన అపోస్తలుడు పునీత పౌలు అయినప్పటికీ అన్య జాతి విశ్వాసులను మొట్టమొదటిగా శ్రీసభ ధన్యావరణానికి ఆహ్వానించిన ఘనత మాత్రం అపోస్తలుడైనటువంటి అగ్రనాయకుడైనటువంటి పునీత పేతురు గారికి దక్కుతుందని చెప్పేసి మనం గ్రహించాలి అనుకోవాలి. కరెక్ట్. ఆనాడు కొర్నేలియస్ ఇంటిలో పేతురు చేసిన సువార్త ప్రబోధంలోని కొంత భాగాన్ని మనం ఈనాటి 2వ పట్టణంలో చదువుతూ ఉన్నామని చెప్పి, అదేవిధంగా ఈ ప్రబోధంలో పేతురు యేసు ప్రభువు జీవితంలోని ప్రధాన ఘట్టాలను ప్రస్తావిస్తూ యోర్దాను నదిలో బాప్తిసం ఆచరించిన యేసు పవిత్రాత్మచే అభిషిక్తుడై తండ్రి దేవుని సంకల్పానుసారం అనేక మహత్కార్యాలు చేస్తారని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు. అదే మనం చూస్తున్నాం. అపోస్తలుల చర్యలు 10వ అధ్యాయము 38వ వచనంలో చూస్తున్నాం. చెప్పండి చూడండి. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించు మేలు చేయొచ్చు పిశాచి శక్తికి లోబడిన వారందరూ బాగు చేస్తున్నాం. అది మనం చూస్తున్నాము అపోస్తలుల చర్యలు 10వ అధ్యాయం 38వ వచనంలో. అలాగే సాక్షాత్తు దేవుడే స్వయంగా అతను అన్య జాతీయుడైన కొర్నేలియస్ ఇంటికి పంపాడన్న సత్యాన్ని స్మరించుకుంటూ పేతురు ఇలా అంటూ ఉన్నాడు. అపోస్తలుల చర్యలు 10వ అధ్యాయము 34వ వచనం నుండి 35వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎట్టి పక్షపాతం లేక అందరినీ సమదృష్టితో చూచుమని నేను ఇప్పుడు గుర్తించితిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన గలవాడు ఏ జాతి వాడినాను దేవునకు అంగీకార యోగ్యుడే. అపోస్తలుల చర్యలు 10వ అధ్యాయం 34వ వచనం మరియు 35వ వచనం. అంటే లోకంలోని మానవులందరూ వర్ణ వర్గ విచక్షణ లేకుండా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ సువార్తను ఆలకించాలన్నది దేవుని యొక్క అభిష్టమని, అలా ఎవరైతే ప్రభు రక్షావేదాన్నే హృదయపూర్వకంగా ఆహ్వానించి సానుకూలంగా స్పందించగలుగుతారో వారంతా దేవునికి ఆమోదయోగ్యులు అవుతారని పేతురు ఆనందపూర్వకంగా తెలుసుకున్నాడు. తాను తెలుసుకున్న సత్యాన్ని ఇలా ఆనందంగా ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు, అదే విధంగా మన క్రైస్తవ జీవిత నామంలో ప్రభు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానస్నానం పొందుతూ ఉన్నాం. జ్ఞానస్నానం పొంది దేవుని విలువలకు ఎక్కువ విలువకట్టి ప్రాముఖ్యత ఇచ్చి జీవించడానికి మనం పూనుకుంటూ ఉన్నాము, ప్రమాణం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చూడండి, ఈ యొక్క ప్రమాణాన్ని కూడా మనం విశ్వాస సంగ్రహంలో పొందుపరిచి మనం
దాన్ని ప్రతి ఆదివారం కూడా వల్లిస్తూ ఉంటాము, ప్రతి ఆదివారం కూడా దాన్ని స్మరించుకుంటూ ఉంటాం. కనుక ఆ యొక్క సువార్త ప్రబోధంలో ఆయన ప్రబోధించినటువంటి సత్యాన్ని ఈనాడు కూడా మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి, ఆత్మావలోకనం చేసుకోవాలి. అదేవిధంగా ప్రభువుని యొక్క ఈ పవిత్రాత్మ శక్తి మనలోకి వస్తుందంటే అది కేవలం మనం జ్ఞానస్నానం పొందిన వెంటనే ప్రభు అయిన క్రీస్తు ఏ విధంగా అయితే తను బతిస్తుంటుందన్న నాటు దేవుని యొక్క ఆత్మ పావ రూపంలో వచ్చి ఆయన పైన దిగిందో అదేవిధంగా మనం కూడా మన జ్ఞానస్నాన సమయంలో మనం కూడా అదే పవిత్రాత్మను పొందుతూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రభువుకి పొందినటువంటి ఆ సమానమైనటువంటి యొక్క శక్తిని తండ్రి దేవుడు మనకు కూడా ఇస్తూ ఉన్నారు. అయితే మనం రాను రాను క్రమేణా మన ఈ లోకంలో ఇహలోక జీవితాన్ని సాగిస్తూ ఉన్నాము. సాగించినప్పుడు కొన్ని లోటుపాట్ల వల్ల, కొన్ని యొక్క అవతాకాల వల్ల, కొన్ని మానవ బలహీనతల వల్ల మనం మళ్ళా పాపంలో పడిపోతూ ఉన్నాం. అయితే ఇక్కడ మళ్ళా ఆ పాపాన్ని మన్నించడం కోసం ప్రభు అయిన దేవుడు తండ్రి దేవుడు పవిత్ర సాంఘ్యాలను ఏర్పరిచారు. ఆ పవిత్ర సాంఘ్యాల్లో పాప సంకీర్తన సాంఘ్యాన్ని ఏర్పరిచారు. ఈ పాప సంకీర్తనం ద్వారా మరలా మన పాపాలు క్షమించబడుతూ ఉన్నాయి. దేవుడు మనందరినీ కూడా తనకు మరలా రప్పించుకొని, తన యుద్ధకు రప్పించుకొని తన బిడ్డలకు ఆశ్రయిస్తూ ఉన్నారు. కనుక మనం కూడా ఈ యొక్క రక్షణ ఉద్యమంలో భాగాన్ని పంచుకోవాలని, భాగాన్ని పాలు పంచుకోవాలని చెప్పేసి మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. కనుక ఈనాడు ప్రతి ఒక్కరం కూడా ప్రభు యొక్క జ్ఞానస్నానం అంటే ప్రభు యొక్క బాప్తిస్మ ఉత్సవాన్ని తీసుకుంటున్న అందరం కూడా జ్ఞానస్నానానికి ఎంతో విలువ ఇచ్చి దాని అర్థాన్ని సక్రమంగా గ్రహించి మనం కూడా ఆ జ్ఞానస్నానపు ఉడంబడికకు సన్నద్ధులమై జీవించడానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం జ్ఞానస్నాన ప్రమాణాలు కూడా నూతనీకరించుకుంటూ మనం యొక్క జీవితాలను సక్రమంగా జీవించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈనాడు సువార్త పట్టణం చూస్తున్నాం. ఒక సువార్త 3వ అధ్యాయము 15వ వచనం నుండి 16వ వచనం వరకు, అదేవిధంగా 21వ వచనం నుండి 22వ వచనం వరకు ఇక్కడ యేసు బాప్తిస్మ ఘట్టాన్ని కూడా ఆ యొక్క సువార్తకారుడు కేవలం 2 మాటల వచనాల్లో ఆయన గీస్తూ ఉన్నారు. అదే లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. మత్తయి అయితే ఈ మత్తయిలో ఈ బాప్తిస్మం వచ్చినప్పుడు, సంఘటన వచ్చినప్పుడు ఆయన మత్తయి సువార్తలో మత్తయి 3వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు, అదేవిధంగా మార్కు అయితే తన యొక్క సువార్తలో 1వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ సువార్తల్లో ఒప్పుకొని చూస్తున్నట్లయితే నాకెంతో ఒక చిన్న సంక్షిప్త వర్ణనగానే నాకు అనిపిస్తూ ఉంది. అయితే ఈనాటి సువార్త పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు గురించి బాప్తిస్మ యోహాను పలికిన వచనాలను కూడా చదువుకుంటూ ఉన్నాం. ఈ పట్టణంలో మనం ప్రత్యేకంగా గమనించవలసిన ప్రధాన అంశాలు ఒక 5గా కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి ఇక్కడ చూడండి. మొదటిది ఏంటంటే పునీత లూకా యేసు బాప్తిస్మ ఘట్టాన్ని వివరించే ముందే బాప్తిస్మ యోహాను కారాగారమున బందీ కావడాన్ని ప్రస్తావించారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లూకా సువార్త 3వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం. అలాగే జనులందరూ బాప్తిస్మం పొందడం పిదప యేసు కూడా బాప్తిస్మం పొందారని చెబుతూ ఉన్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయము 27వ వచనంలో చెబుతూ ఉన్నాడు. అంటే బాప్తిస్మ యోహాను చేతుల మీదుగా బాప్తిస్మం పొందిన కడపడి వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువేనని లూకా ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే పవిత్రాత్మతో బాప్తిస్మం ఇచ్చే యేసు ప్రభువు బాప్తిస్మ యోహాను చేతుల మీదుగా తపోస్నానం ఆచరించడం ద్వారా యోహాను చేత బాప్తిస్మం పొందిన జనులందరికీ రక్షా నాయకుడిగా కాగలిగాడని సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉన్నారు.
ఇకపోతే రెండవ విషయం ఏంటంటే, మత్తయి మార్కు సువార్తల్లో చెప్పినట్లు యేసు ప్రభు బాప్తిసం పొందుతూ ఉండగానే పవిత్రాత్మను స్వీకరించలేదు. లూకా సువార్త ప్రకారం ప్రభువు బాప్తిసం పొందిన అనంతరం ప్రార్థన చేస్తుండగా పవిత్రాత్మ పావురం వలె ఆయన పైకి దిగి వచ్చారు. విశేషం ఏమిటంటే, యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్న సందర్భాలు లూకా సువార్తలో అనేకం కనిపిస్తాయి. వాటిలో మొట్టమొదటి ప్రార్థన సన్నివేశం మనకి బాప్తిస్మ ఘట్టంలోనే కనిపిస్తుంది. లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ప్రార్థనాపరుడైన ప్రభువు నిరంతరం తన తండ్రి భగవానుతో సంభాషిస్తూ సత్సంబంధాలు కలిగి ఉండేవారని దానికి సువార్తకారుడు లూకా మనకు అనేక ఆధారాలు కూడా చూపిస్తూ ఉన్నారు. తన జీవన ప్రస్థానంలోనూ ధార్మిక బోధన క్రమంలోనూ అనేక సందర్భాలలో కీలకమైన ఘట్టాలన్నింటిలో కూడా యేసు ప్రభువు ప్రార్థన చేసినట్లు లూకా అక్కడ పేర్కొంటూ ఉన్నారు. ప్రార్థనతోనే ఆయన ప్రధాన నిర్ణయాలు తీసుకునేటువంటి వారిని కూడా ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ప్రార్థనాపూర్వకంగానే వాటిని అమలు చేసేవారిని కూడా తెలియజేశారు. ఉదాహరణకు 12 మంది శిష్యులను ఎంపిక చేసేటువంటి ముందు లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడుతుంది. అంటే పేతురు విశ్వాస ప్రకటన చేసిన సందర్భంలోనూ ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక పునీత బాప్తిస్మ యోహాను గారు ఈ ప్రభు అయిన క్రీస్తు యొక్క బాప్తిస్మ ఘట్టంలోనే యేసు ప్రభు సాక్షాత్తు తండ్రి దేవుడు ఎన్నుకున్న సేవకుడన్న సత్యం కూడా వెల్లడవుతూ ఉంది. ఇదిగో నా సేవకుడును, నేను ఇతరుని బలాఢ్యుని చేసితని, ఇతరుని ఎన్నుకుంటుని అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు యెషయా ప్రవక్త తన యొక్క గ్రంథంలో 42వ అధ్యాయము 1వ వచనంలో. నిజానికి ఈ ఘటనతోనే ప్రభు లోకరక్షణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. లేకపోతే యేసు ప్రభువు చేసిన ప్రార్థనకు ప్రతిస్పందిస్తూ దేవుడు పంపిన పవిత్రాత్మ దేవుని సన్నిధానానికి సహవాసానికి సంకేతం అని చెప్పేసి మనం గ్రహించాలి. దేవుని సేవకుడిగా ప్రభువు కొనసాగించబోయే ధార్మిక కార్యాలన్నిటికీ సాక్షాత్తు తండ్రి దేవుడే దిశానిర్దేశం చేశారనడానికి ఈ యొక్క పవిత్రాత్మ ఆగమనం ఒక గుర్తుగా నిలుస్తుంది. అవును, యెషయా ప్రవచించిన బాధామయ సేవకుని గీతాలలో దేవుడు చేసిన వాగ్దానాలన్నీ యేసు క్రీస్తు ప్రభు ద్వారా నెరవేరబోతున్నాయి. నీవు గుడ్డివారిని సైతం కనులు తెలుతువు, బందీలను చెర నుండి వెలుపలకి కొనివత్తువు, చీకట్లో ఉన్నవారిని కారాగారం నుండి విడిపింతువు. చూడండి, ఈ విషయాలు మొత్తం కూడా ప్రభు క్రీస్తు గురించి ఏనాడు చెప్పబడ్డాయని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. కాబట్టి ఈనాటి మొదటి పట్టణం ఇంకా యెషయా గ్రంథంలో నుండి తండ్రి దేవుడు చేసిన వాగ్దానాలన్నింటినీ నిష్ఠగా నివర్తించడం ద్వారా యేసు ప్రభు పతిత మానవ జాతిని ఉద్ధరించగలుగుతున్నారని చెప్పేసి, ఆయన ఉద్ధరించి మానవ జాతిని మొత్తాన్ని కూడా తన యొద్దకు తీసుకుంటారని చెప్పేసి మనకు ఇచ్చేసిన అవసరం ఉంది. మానవులందరినీ రక్షించగలుగుతారని చెప్పి కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తండ్రి సాన్నిధ్యానికి చేర్చుతారు. అందుకు సాక్షాత్తు దేవుడే అంటే పవిత్రాత్మ ద్వారా ఆయనకు అండగా ఉండి నడిపిస్తారు అని చెప్పేసి, అదేవిధంగా నీవు నాకు సేవకుడవై యాకోబు వంశధులను ఇశ్రాయేలున మిగిలిన వారిని నా యొద్దకు తీసుకుని వచ్చుట మాత్రమే చాలదు, నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమించుతని
అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 6వ వచనం నుండి 6వ వచనము 8వ వచనము, ఇంకా 42వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు చెప్పబడుతుంది. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఎప్పుడైతే ఇంకా మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క విషయాల్లో ఒక 3వ విషయం అనుకున్నటువంటి దాని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ నీవు నా ప్రేమైన కుమారుడు అంటూ వినిపించిన తండ్రి దేవుని స్వరం అంటే దివ్యవాణి సైతం యేసు ప్రభు ఆత్మ పురితులని దేవుడు వాగ్దానం చేసిన ప్రీతమ సేవకుడని వెల్లడిస్తుంది. అంతేకాదు పవిత్రాత్మ ప్రీతులైన యేసు ప్రభు రాబోయే కాలంలో పశ్చాత్తాపులైన పాపులకు స్వయంగా ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తారని చెప్పేసి ఇవ్వబోతున్నారని చెప్పేసి చెప్పబడుతూ ఉంది. దేవుడు ఎన్నుకున్న బాధామయ సేవకుడిలా ఆయన మానవుల పాపల కొరకు శ్రమలను అనుభవించబోతున్నారని సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉంది. ఇది చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. అలాగే శ్రమలను అనుభవించిన అనంతరం ప్రభువు మహిమపడతారని, పశ్చాత్తాపం వ్యక్తం చేసే పాపులకు పవిత్రాత్మతో బాప్తిస్మం ఇస్తూ వారికి ఆనంద తైలమును ఉసుతారనేది కూడా చెప్పొచ్చు. కనుకనే ఆయన చెప్పే విషయం అని కూడా మీరు దివ్యవాణి ప్రకటన చూస్తూ ఉంది. అంటే ఆయన చేసే పనులు మొత్తం కూడా దివ్యవాణి ప్రకటన ద్వారా మనం తెలుసుకోవాలని చెప్పేసి మనకి ఆ ప్రభువైన దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. లేకపోతే అదేవిధంగా యేసు ప్రభు ఇలా వీళ్ళందరూ చూస్తుండగానే పవిత్రాత్మను స్వీకరించడం వలన ఆయన ద్వారా బాప్తిస్మం స్వీకరించబోయేటువంటి వారందరికీ ప్రభు సాక్షాత్తు దైవ కుమారుడన్న సత్యం వెల్లడవుతూ ఉంది. అలాగే పాపపు దోషమంటని యేసుక్రీస్తు పాప కర్ములైనటువంటి మానవులతో కలిసి బాప్తిస్మం యోహాను చేతుల మీదుగా బాప్తిస్మం పొందడం ఆయనలోని దీనత సుగుణానికి గుర్తుగా చూస్తూ ఆయనే దేవుడు పంపిన బాధామయ సేవకుడని దేవుడిని సత్యానికి నిదర్శనంగా నిలుస్తూ ఉంది. దేవుని సంకల్పం ప్రకారంగా బాధా భరితుడు కావడానికి కూడా పాప పరిహార బలిగా శిలువపై మరణించడానికి కూడా సైతం ఆయన సిద్ధంగా ఉన్నారని ఈ బాప్తిస్మం ఘట్టంలోనే స్పష్టమవుతూ ఉంది. దాన్ని చూడండి, ఈ యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా సుమారు 30 సంవత్సరాల వయసులో యేసు ప్రభువు స్వీకరించిన బాప్తిస్మం ఆయన సేవా జీవనంలో ప్రధాన ఘట్టమవుతూ ఉంది. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనం చెప్పబడుతున్నది. సాధారణంగా 30 ఏళ్ల ప్రాయంలోనే లేవీయులు అంటే చట్ట ప్రకారంగా దైవ సేవ జీవనాన్ని ఆరంభిస్తారు అని మనం తెలుసుకోవాలి. దాన్నే సంఖ్యాకాండంలో 4వ అధ్యాయము 47వ వచనంలో చెప్పినట్టుగా మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రభువునందు ప్రియమైన సహోదర, లేకపోతే 4వ పాయింట్ ఏంటంటే పవిత్రాత్మ శరీరమున పావురం వలె యేసు ప్రభుపై దిగివచ్చే సన్నివేశం ఆసక్తికరమైనది, అర్థవంతమైనది. బైబిల్ పరిభాషలో పావురము దేవునికి ప్రియమైన ఇశ్రాయేలుకు సంకేతం. అలాంటి పావురము రూపంలో పవిత్రాత్మ పంపడం ద్వారా తండ్రి దేవుడు తన కుమారుడైన యేసు బాధామయ సేవక ధర్మాన్ని సంపూర్ణం కావించాక నూతన ఇశ్రాయేలుగా అవతరించబోతున్నాడని
ప్రతీకాత్మకంగా ప్రకటిస్తూ ఉన్నారు. అవును, యేసు ప్రభువే నూతన ఇశ్రాయేలుగా అవతరించబోతున్నారని పవిత్రాత్మ సమేతుడైన ప్రభువు తండ్రి సంకల్పించిన లోకరక్షణ ప్రణాళిక ప్రకారంగా సువార్త ప్రబోధం చేస్తూ ప్రజలను ఆత్మాభిషిక్తులను చేస్తూ పవిత్రాత్మతో బాప్తిస్మం ఇస్తూ రక్షణ ఉద్యమాన్ని ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేయబోతున్నాం. నూతన ఇశ్రాయేలు నుండి క్రీస్తు ప్రభు శిశువును స్థాపించబోతున్నారని చెప్పేసి కూడా మనం గ్రహించాలి. ఇకపోతే 5వ పాయింట్ ఏంటంటే ఇక్కడ సంగీతంగా మనం చూస్తున్నాం. బాప్తిస్మ యోహాను తనకంటే అధికుడైన యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఆయన పవిత్రాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మిస్తారని చెప్పేసి చేసిన ప్రకటన ఎంతో ప్రాధాన్యమైంది. యేసు ప్రభు ఇచ్చే బాప్తిస్మం మానవులను శుద్ధీకరిస్తుందని, పవిత్రపరుస్తుందని, తండ్రి దేవుడు అనుగ్రహించే రక్షా భాగ్యాన్ని తిరస్కరించే పాపుల నుంచి వారిని శాశ్వతంగా వేరు చేస్తుందని చెప్పేసి చెప్పట్టు రక్షణ పొందే యోగ్యతను వారికి సాధిస్తుంది ఈ యొక్క పవిత్రాత్మ క్రీస్తు ద్వారా అని చెప్పట్టు. కనుకనే యేసు ప్రభు ఇచ్చే బాప్తిస్మం అంటే ఆత్మాభిషేకం సర్వోన్నతమైనదని, మనలను లోకాంత్య గడియకు సిద్ధపరిచేటువంటి అంతిమ బాప్తిస్మం కూడా ఇదేనని దేవుని ప్రియకుమారుడైన యేసు ప్రభువు మాత్రమే ఈ సర్వశ్రేష్టమైన బాప్తిస్మం ఇవ్వగలరన్న సత్యం ఆయన బాప్తిస్మ యోహాను చేతుల మీదుగా తపస్నానం పొందిన గడియలోనే నిరూపితమైంది. పవిత్రాత్మ దిగి రావడం, తండ్రి దేవుని దివ్యవాణి నీవు నా ప్రియమైన కుమారుడవు అంటూ చేసిన ప్రకటన ఇదే సత్యాన్ని నిరూపిస్తూ ఉంది. ఆ ప్రకారమే తండ్రి దేవుని చేత మహిమపరబడిన యేసు క్రీస్తు ప్రభువు నేటికి తన విశ్వాసులను తన శిష్యుల మొత్తాన్ని కూడా ఆత్మాభిషిక్తులను చేస్తూనే ఉన్నాడు. అయితే దేవుని సంకల్పాన్ని తెలుసుకొని దాన్ని నిష్ఠగా పాటించే శక్తిని ప్రభు అయిన దేవుడు పవిత్రాత్మ ద్వారా వారికి సాధిస్తూ ఉన్నారని కూడా గ్రహించాలి. ఇలా ఆత్మశక్తిని పొందిన క్రైస్తవ విశ్వాసులు దేవుని చిత్తానికి పరిపూర్తిగా ఇష్టపూర్తిగా విధేయులై జీవించాలి. బయటకు విధమైన భక్తి. కాబట్టి ఇక్కడ ఆ భక్తిపరమైన జీవితం అందరికీ కూడా కావాలి. అందరూ కూడా దాన్ని వర్తింపజేసుకోవాలి. ఆ ప్రభువునందు సక్రమమైన జీవితం ఆయన అందించడం కోసం మనం ముందని చెప్పేసి ఈ భక్తిపరమైన జీవిత విధానాన్ని మనం అలవర్చుకోవాలని చెప్పేసి మన తెలియని తెలుసు మనకు చెబుతూ ఉంది. కనుక ఈడ చూడండి, ఇక్కడ విధేయులమై అంటే విధేయులు ఉంటే దానికి కూడా ప్రభు క్రీస్తు విధేయుడుగా ఆయన బాహ్యత్వాన్ని మనం కూడా స్వీకరించి ఆ ప్రభువు యొక్క విధేయతను మనం కూడా కలిగి ఉండి జీవించాలన్నది ప్రభు అయిన క్రీస్తు యొక్క అభీష్టం కూడా. అదేవిధంగా చూడండి, ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనందరం కూడా జ్ఞానస్నానం పొందాం. అయితే ఏ యొక్క పవిత్రాత్మ అయితే భావరూపంలో వచ్చి ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన ఆలకించండి నేను చెప్పినప్పుడు ఆయన చెప్పినట్లు చేయడం అనడానికి దర్శనం మనం కూడా జ్ఞానస్నానం పొందాం. అయితే దేవుని యొక్క ఆత్మ మనపై కూడా వచ్చిందనే ప్రగాఢ విశ్వాసంతో మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే ఎన్నోసార్లు మానవ బలహీనత వల్ల దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయి ఆ దేవునికి దూరం అవుతూ మనకి జీవితాలను జీవిస్తూ వచ్చాము. ఆ విధంగా మరలా ప్రభువైన దేవుడు మానవాళి పట్ల చేసినటువంటి ప్రమాణాన్ని గుర్తించుకొని
తండ్రి దేవుడు మానవులు చేసే తప్పిదాలను కూడా క్షమించుకుంటూ వారికి మరలా తన సంతానమయ్యేటువంటి పుత్రులయ్యేటువంటి భాగ్యాన్ని మనకు దర్శిస్తూ ఉన్నారు. కనుక ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరా, మన జ్ఞానస్నానం పొందినప్పుడు పొందిన ఆత్మ, ఆ ప్రభువైన క్రీస్తుకు వచ్చినటువంటి ఆత్మ ఒకటే మనం చెప్పుకోవాలి. అంటే మనం కూడా అంత యోగ్యతా వరాన్ని పొంది ఉన్నాము. కాకపోతే రాను రాను మనకి జీవిత విధానంలో ఈ లోక ఆకర్షణకు లోనై మనం తప్పులు పాపాలు చేస్తూ మళ్ళా పాపముడిలోకి చేరుకుంటూ ఉన్నాం. అయితే మనందరి కోసం ప్రభువైన క్రీస్తు ఒకసారి తన యొక్క ప్రాణాన్ని అర్పించారు. ఆయన మరణం పొంది పునరుత్థానమయ్యారు. మన కోసం ఆ సైతాన్ని జయించాలని చెప్పి మనం గ్రహించాలి. అదేవిధంగా ఆ సైతాన్ని నువ్వు నేను ప్రతి ఒక్కరు కూడా జయించుకుంటూ ఆ ప్రభువు కోరినటువంటి జీవిత విధానంలో మనం కూడా నిమగ్నమై మనకి జీవితాలను ఆ తండ్రి దేవునికి అప్పగించుకునే విధంగా ఉండాలని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. కనుకనే యేసు ప్రభువు తాను భక్తిత్వం పొందే సన్నివేశంలోనే పవిత్రాత్మను సృష్టించినట్లు క్రైస్తవ విశ్వాసులమైన మనలోని ప్రతి ఒక్కరము జ్ఞానస్నానం ఆచరించే వేళలోనే ఆత్మాభిషేకం పొందుతున్నాం. పవిత్రాత్మను సృష్టించడం ద్వారానే మనం దేవుని రాజ్యంలో పౌరులము అవుతూ ఉన్నాం. ఇకపోతే తండ్రి అయిన దేవుడు పవిత్రాత్మను సృష్టించిన మనకు యేసు ప్రభు తండ్రి దేవుని సంకల్పాన్ని అదే పవిత్రాత్మ ప్రభువు చేత అభిషేకం పొందుతున్న మనం ఏ విధంగా జీవిస్తున్నాం? దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నామా, లేక మన ఇష్టానుసారం బతుకుతున్నామా? పవిత్రాత్మ ద్వారా దేవుని రాజ్యంలో పౌరులమైన మనం దైవరాజ్య విలువల ప్రకారమే జీవిస్తున్నామా, లేక లౌకిక విలువల పట్ల ప్రవాహంలో అంటే లౌకిక విలువల పట్ల లౌకిక ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉన్నామా? యేసు ప్రభువు మాదిరి పవిత్రాత్మ పొందిన మనందరం కూడా ప్రభువు యేసుకు సాక్షులుగా నిలవగలుగుతున్నామా? మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవనంలోనూ, మన సంఘాల్లోనూ దైవరాజ్య విలువలను పాదుకొల్పి పెంపొందించుకుంటూ జ్ఞానస్నానంలో మనం పొందినటువంటి ఆత్మాభిషేకాన్ని సాధకం చేసుకుంటున్నామా? ఆత్మసాక్షులముగా జీవించగలుగుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకున్నాం. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాల్లో ప్రభు క్రీస్తు పొందినటువంటి యొక్క జ్ఞానస్నానం, తత్వ జ్ఞానస్నానం రాను ప్రభు ఇచ్చేటువంటి జ్ఞానస్నానం ద్వారా దాంతో పోల్చబడి మన యొక్క జీవితాలను కూడా ఆ దేవదేవునితో సంబంధప్రదమైనటువంటి జీవిత విధానంగా పెంపొందించుకుంటూ జీవించే జీవిత విధంగా మనం చేసుకోవాలని చెప్పి ప్రభు అయిన క్రీస్తు మనల్ని కోరుతూ ఉన్నారు. కాకపోతే మనం జ్ఞానస్నానం పొందినప్పుడు మన జ్ఞానస్నానం అనేది ఎన్నో విధాలుగా తండ్రి దేవునికి ఆమోదయోగ్యంగా ఉండాలని చెప్పి కూడా మనం గ్రహించాల్సినటువంటి విషయం. కాబట్టి అదేవిధంగా మనం కూడా ఆ తండ్రి దేవుని చేత సంబోధించబడినటువంటి ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమార్తె అని చెప్పినటువంటి ఆ ఆస్కారం మనం కలిగిస్తున్నామా ఆ దేవదేవునికి? లేకపోతే ఎక్కడి నుంచైనా కలిగించే విధంగా మనకి జీవితాలను సవరించుకోవాలని సరిదిద్దుకోవాలని చెప్పేసి గ్రహించుకుంటూ ఆ దేవదేవుని ఈనాడు ఈ యొక్క పూజా బలిలో, ఈ యొక్క ప్రార్థనా విధానంలో ప్రార్థించుకుందాం. అదేవిధంగా దేవుని యొక్క శక్తి మనపైన ఉండాలని, జ్ఞానస్నాన విలువలను ఎల్లప్పుడూ కాచి కాపాడుకోవాలని చెప్పి కూడా మనం గ్రహించడానికి కావలసినటువంటి విధంగా ఆ ప్రభు అయిన క్రీస్తు యొక్క శక్తి మనల్ని ఆవరించేందుకు, అదేవిధంగా తండ్రి అయిన దేవుని యొక్క ఈ యొక్క పవిత్రాత్మ సర్వేశ్వరుని ఆగమనం ద్వారానే మన జీవితాల్లో
ఆయన ప్రమేయంతో సక్రమంగా జీవించడానికి కావలసిన శక్తిని అడిగి వేడుకుందాం. ఆమేన్.